మీ కూర్చున్న దగ్గర నుంచి ఆ స్వామివారిని మనసులో ధ్యానం చేస్తుండండి. నోటితో కానీ మీకు ఎలా తోస్తే అలా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం నమ శివాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం వ్యాపకాయ స్వాహ, ఓం ఇంద్రజోరాయ స్వాహ, ఓం ఇంద్రమూర్తయ స్వాహ, ఓం నమః స్వాహ, ఓం భూష్మాండాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం బాహుకాయ స్వాహ, ఓం ఏకదంష్టాయ స్వాహ, ఓం ఐరావతాయ స్వాహ, ఓం ఔషధిజ్ఞాయ స్వాహ, ఓం వందనాయ స్వాహ, ఓం దివ్యకాయ స్వాహ, ఓం భావరాయ స్వాహ, ఓం దండికాయ స్వాహ, ఓం స్తవరాయ స్వాహ. రామశృంగోహిత్వాసనమృడాదృశ స్వాహ ఇదన్నమమ. ఓం స్కందాయ స్వాహ, ఓం నందేశ్వరాయ స్వాహ, ఓం శూలాయ స్వాహ, మధ్యాహ్నం 11 గంటలకు స్వామివారికి మహాస్నానం అంటే సుగంధ ద్రవ్యాల చేత, పంచామృతాల చేత, ఫలాల చేత, ఫలరసాల చేత ఇవన్నీ కూడా స్వామివారికి మంత్రోక్తంగా అభిషేకం చేశాము. అవన్నింటినీ కూడా ఆ స్వామివారికి 3 రోజులు చేసే ఈ క్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చైతన్యం వస్తుందన్నమాట. ఆ ఉన్నటువంటి రాయిలో ఆ చైతన్యం వచ్చి 3వ రోజు రేపు మనం అక్కడ యంత్ర స్నానం చేసి
నుంచి ఇక్కడ ఉన్నంత కాలం కూడా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ఉండే స్వామి మీరు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చూస్తూ ఉండాలి, వాళ్ళని రక్షిస్తూ ఉండాలి, వాళ్ళ కోరికలను తీర్చాలని మేము కోరుకుంటాం. ఆ విధంగా కోరుకున్నటువంటి ఈ గదువులో 3 రోజులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు భక్తులు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని స్వరూపంలో అందరూ ఒకటే. ఎందుకంటే ఆ సూర్య భగవానుడు ఎవరు ఏ తప్పు చేసినా చేయకుండా ఏం చేసినా ఆయన అందరూ కూడా సమానంగా చూస్తున్నారు కదా. కాబట్టి మనందరూ కూడా భగవంతుని దగ్గర ఒకటే అనుకుని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దేవాలయానికి రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా ఈ రోజు సాయంకాలం స్వామివారిని ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, తర్వాత పుష్పాల చేత పూల చేత స్వామివారి నింపుతారు. పండ్లు కానీ ఫలాలు కానీ అవి కూడా స్వామివారి కనిపిస్తారు. అదేవిధంగా వస్త్రాలు చెల్ల కానీ జాకెట్లు కానీ ఇవన్నీ కూడా మీకు తోచినంత యథోశక్తిగా ఏం లేకున్నా 2 పూలు కూడా తీసుకొని వచ్చినట్లయితే ఆ స్వామివారికి మీ చేతుల చేత అర్పణ చేసి ఆ స్వామివారి అనుగ్రహం మీరందరూ కూడా పొందాలి. ఈ కార్యక్రమం సాయంకాలం 5 గంటలకు ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం జరగబడుతుంది. మళ్ళీ 3 గంటలకు హోమ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతున్నది. ఈ రోజు సాయంకాలం 3 గంటల నుంచి రుద్ర హోమము తదితర హోమాలు జరుగుతాయి. ఆ తర్వాత 5 గంటలకు స్వామివారి యొక్క వాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఉత్తర మహామంగళహారతి, కీర్త ప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమలు చేసి ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చి ఈ భగవంతుని కార్యక్రమంలో పాల్గొని భగవంతుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం స్వస్తి. ఆ పాంప్లెట్ తీసుకొని దాన్ని ఒకసారి చదవండి. దాంట్లో గుడి स्वाहा 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 स्वाहा
లెక్క పెట్టి తెచ్చుకో